గతంలో దగ్గర దగ్గర 95 మంది వేటకెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ బీమా అందించాం. 5 సంవత్సరాలు మీరేమి ఇవ్వకపోయినా ప్రభుత్వం వచ్చిన వెంటనే అవన్నీ కూడా వారికి అందించడం కూడా జరిగింది. మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద దాదాపు 60% సబ్సిడీతో బోట్లు కానీ దగ్గర దగ్గర ₹1,00,00,000 ఖరీదు చేసే ₹1,20,00,000 ఖరీదు చేసే బోట్లు 60% సబ్సిడీతో మత్స్యకారులకు అందిస్తూ ఉన్నాం. వలలు ఇస్తున్నాం, ఇంజన్లు ఇస్తున్నాం. మళ్ళీ వాళ్ళ జీవన విధానాలు మారడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావడం ఇష్టం లేదా? ఆ పరిశ్రమలు వస్తే ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మత్స్యకారుల జీవన విధానాలు మారితే మీరు చూడలేకపోతా ఉన్నారా? ఇదంతా ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాయులు అక్కడ కుట్రలు చేసి వాళ్ళల్లో ఒక చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవి జరగనివ్వం.